గౌరవనీయులు మన పెద్దలు, మనం అభిమానంగా పిలుచుకునే నాయకుడు పెద్ద ఆయన ఎమ్మెనూరులో ఒక చరిత్ర రాయాలంటే దాంట్లో ఆ పేరుంటుంది, అదే పేరే చెన్నకేశ్వరరెడ్డి. అలాంటి చెన్నకేశ్వరరెడ్డి గారికి, అలాగే పెద్దలు ఎస్వి మోహన్ రెడ్డి గారికి, అలాగే మన ఈ సభకు అతిథిగా వచ్చినటువంటి ఎమ్మెల్సీ గౌరవనీయులు కల్పనాథ్ రెడ్డి గారికి, అలాగే మన సీనియర్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, ఇంకా మీరంతా పేరు రాలేదు కదా అని చూసేటువంటి వ్యక్తి యువకులు రాజురెడ్డి గారికి, మరి ముఖ్యంగా అలాగే మనకు మన కర్నూలు ఇన్ఛార్జ్ ఎంపీ ఇన్ఛార్జ్ అయిన గౌరవనీయులు పుట్టా రేణుకమ్మ మేడం గారికి, అలాగే మన మాజీ కేడీసీసీ చైర్మన్ అయినటువంటి మిసెస్ ఎస్వి మోహన్ రెడ్డి గారి సతీమణి గారికి, అలాగే మన చైర్మన్ రఘు గారికి, అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి నా సోదరులకు, మరి ఈ వైఎస్ఆర్ పార్టీని భుజస్కంధాల మీద మోసేసేటువంటి ఈ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారం. తెలుగుదేశం పార్టీ 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. మనకేమైనా జరిగిందా అంటే ఏమీ లేదు. రైతులకి ఏమన్నా ఒరిగిందా? విద్యార్థులకి ఏమన్నా మంచి జరిగిందా? డాక్టర్ సంఘాలకి ఏమైనా మంచి జరిగిందా? ఎవరికి మంచి జరగలే. బీద బడుగు వర్గాల గురించి ప్రభుత్వం ఏమైనా పట్టించుకుంటుండే? ఏమీ లేదు. ఏం పట్టించుకుంటూ ఉంటుందంటే, ఎక్కడైతే డబ్బులు వస్తాయో, ఎక్కడైతే పారిశ్రామికవేత్తలు వస్తారో వాళ్ళకి స్థలాలు చూపించి వాళ్ళతో కమిషన్ తింటుందే తప్ప ప్రజల గురించి పట్టించుకునే నాతుడే లేడు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అంటే ఎవ్వరికి అనుమానమే లేదు, ప్రభుత్వమే లేదు. మరి ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే, ఎవరైనా ప్రశ్న అడిగితే నేను హైదరాబాద్ కట్టినా కదా, వ్యాక్సిన్ కనుక్కోండి, మన కరోనాకు వ్యాక్సిన్ కనుక్కున్నాను కదా, నాదెళ్ల భాస్కర్ని చదివించింది నేనే కదా, సెల్ ఫోన్ తెచ్చింది నేనే కదా, నిన్న ఒక ఆమె క్వశ్చన్ వేసింది దావోదులు. సార్ మీరు రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేస్తారంటే 20 లక్షల కోట్లతో అభివృద్ధి చేస్తా, 23 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది. 23 లక్షల ఉద్యోగాలు ఇస్తారా సార్ అని అడిగింది అనుమానంతో. అవును, 2+3 23 ఉద్యోగాలు ఇస్తా అనిందాన్ని. ఇదే ఆయన భాష. ఏం చెప్తాడో ఎవరికి అర్థం కావడం లేదు. మరి చంద్రబాబు నాయుడు పరిస్థితి ఇది. మొన్ననే చూసాం, ఒక ముక్కు పీల్చేది ఏమంటారు, యోగాకి 300 కోట్లు ఖర్చు పెట్టాడు. ఆవకాయ అమరావతి అని చెప్పి కోట్లు ఖర్చు పెట్టాడు. నిన్ననే మననే వారం కింద ప్రకటించారు, ఒక రామారావు గారి విగ్రహాన్ని కట్టించడానికి 1750 కోట్లు ఖర్చు పెడతారంట. రామారావు మంచి నాయకుడే. నాయకుడిని, మన రాజకీయ నాయకుడిని బొమ్మ పెట్టాలంటే మన డబ్బుతో ఖర్చు పెట్టి మనం విగ్రహాలు స్థాపించాలి, కానీ ప్రజల డబ్బులతో 1750 కోట్లు పెట్టి రామారావు విగ్రహం పెడతానంటే ఎట్లా? 1750 అది, అమరావతి ఆవకాయ కొన్ని కోట్లు, యోగాకి 300 కోట్లు. ఎన్ని కోట్లు అయ్యాయి? 2000 కోట్లు పైన అయిపోయాయి. మరి మెడికల్ కాలేజీలు, బీద బడుగు వర్గాల కోసం మెడికల్ కాలేజీలు ఎదురు చూస్తున్నావే, వాటి కోసం ఈ 2000 కోట్లు ఖర్చు పెట్టింటే దాదాపు 6-8 కాలేజీలు తయారై బీద బడుగు వర్గాలకి మెడికల్ కాలేజీలు తయారు చేసేవే. ఇదేనా నీ రాజ్యం? ఇదేనా నీ రాజ్యం? ఎందుకోసం ఈ డబ్బు ఖర్చు పెడుతున్నావు? కమిషన్ల కోసం లాభాలు వస్తాయి, మెడికల్ కాలేజీలకు ఇస్తే ఏమీ రావు. మరి ఇదంతా చూస్తున్నాడు ఎవరు? మన ప్రభుత్వం. నేనే తెచ్చాను తెలుగుదేశం ప్రభుత్వం, నేను పవన్ కళ్యాణ్ గారు. నేను ప్రశ్నిస్తానంటాడు, సినిమాలు తీస్తాడు, 3000 టికెట్, 4000 టికెట్ పెడతాడు, 5000 టికెట్ పెడతాడు, డబ్బులు చేసుకుంటాడు. ఇంకా గట్టి ప్రశ్నిస్తే నేను సనాతన ధర్మం అంటాడు, సన్యాసి బట్టలు వేసుకుంటాడు. ఇంకా సన్యాసి బట్టలు వేసుకుందని ఇంకేం ప్రశ్నిస్తామప్పా? అయిపోయాయి కదా, ఇంకేం ప్రశ్నిస్తాం? వాటికి ప్రభుత్వమే అయిపోయాయి. మరి మనం ఏం చేయాలి? ఈరోజు యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి?
మన యొక్క ఉద్దేశం ఏమి? సర్వసభ్యత్వం చేసుకోవాలి. ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలువున కిందకు తోచి పాతాళానికి తొక్కి పైకి తీసుకురావాలంటే మీ యొక్క సభ్యత్వమే ముఖ్యం. జగన్నాథ రథచక్రాలు రాగాలంటే మీరే రావాలి. జగన్నాథ రథచక్రాలు రావాలంటే మీరే రాగాలి. అందుకో ఈ సమావేశం మన రాజీవ్ రెడ్డి గారి ముఖ్య ఉద్యమ ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం జరుగుతూ ఉంది.